నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శ్రీ వ్లాగ్స్ కూడా స్వాగతం. ఓం నమ శివాయ. చార్ధామ్ యాత్రకు సంబంధించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ విశేషాలు, మా ప్రయాణం యొక్క అనుభవాలు, మేము ఎలా వెళ్ళాం, ఇవన్నీ అందిస్తూ వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కేదార్నాథ్కి సంబంధించిన ట్రెక్కింగ్. హెలికాప్టర్ బుక్ చేసుకుంటే పర్వాలేదు, ఇంకా విషయం పక్కన పెడితే హెలికాప్టర్ లేనప్పుడు మనం నడిచి కానీ, గుర్రాల సహాయంతో కానీ, డోలీలు కానీ, పిట్టు కానీ ఇటువంటివి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రిషికేశ్లో 350 మీటర్ల ఎత్తు ఉంటుందండి. అంటే మన ప్రాంతం నుంచి ఆ ఎత్తుకు వస్తాం. అక్కడి నుంచి కేదార్నాథ్ ఎంత ఎత్తు తెలుసా? 3500 మీటర్లు. అంటే మనం అంత ఎత్తుకు వెడుతున్నాం. అటువంటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ట్రెక్కింగ్ ఎలా చేస్తే సులభంగా మనం ఆలయానికి చేరుకోగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కేదార్నాథ్ యాత్ర అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న తీర్థయాత్ర. చార్ధామ్ యాత్ర అని పిలిచే 4 పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి ఈ ట్రెక్కింగ్ తీసుకువెడుతుంది. గౌరీకుండ్ నుంచి ఈ ట్రెక్కింగ్ మొదలై 16 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. అందమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు, నదుల పరవళ్ళు అంటే మందాకిని నది యొక్క గలగలలు, దూరంగా మంచు కొండలు, లోతైన లోయలు, ఇవన్నీ చూస్తూ మనం వెడతాం. ఈ ట్రెక్కింగ్ చేయటానికి ఏంటంటే మనం గవర్నమెంట్ వారి నుంచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ రిజిస్టర్ చేసుకోవటం ఇవన్నీ ఏంటంటే టూర్స్ ద్వారా వెడితే వాళ్ళే అన్నీ చేస్తారు. లేదు మీరు సొంతంగా వెళ్ళాలనుకుంటే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యాత్ర చేయాలంటే బెస్ట్ టైం ఏంటంటే మే నుండి జూన్ వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు. మధ్యలో ఆగస్టు, జూలై వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు అనంటే అక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి, వర్షాకాలం కాబట్టి. ఈ 4 సీజన్లోనే బాగా మనకి భక్తులు రావడం అనేది జరుగుతుంది. గౌరీకుండ్ నుంచి ఈ ట్రెక్కింగ్ అనేది మొదలవుతుంది. హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ ఇలా ఎక్కడి నుంచైనా సరే సోన్ప్రయాగ వరకు మనం చేరుకోవాల్సి ఉంటుంది. మన సొంత వెహికల్స్ కానీ లేదంటే టూర్స్ వారి వెహికల్స్ ఏ ఉన్నా కూడా సోన్ప్రయాగ్లోనే మనం పార్క్ చేసుకుని అక్కడి నుంచి గౌరీకుండ్కి చేరుకుని గౌరీకుండ్ నుంచి ఈ ట్రెక్కింగ్ అనేది మనం మొదలు పెడతాం. ఎందుకంటే గౌరీకుండ్కి వెళ్ళే దారంతా చాలా సన్నగా ఉంటుంది. మన వెహికల్స్ అన్నీ పెడితే అక్కడ పార్కింగ్ ఇబ్బంది. అందుకోసం సోన్ప్రయాగ్లోనే ఆపేస్తారు. రాత్రి అయితే ఇంక పంపరు. మళ్ళీ తెల్లవారుజామునే యాత్ర మొదలవుతుంది. మేము కూడా ఏంటంటే ముందు రోజు రాత్రికి చేరుకున్నాం. మా వెహికల్ పార్కింగ్లోనే ఉంచి అక్కడే నిద్రపోయి తెల్లవారుజామున మళ్ళీ స్నానాధికాలు ముగించుకుని 3 గంటలకి మేము క్యూలో నిలబడితే గవర్నమెంట్ వారి వెహికల్స్లో గౌరీకుండ్కి చేరుకున్నాం. గౌరీకుండ్ దగ్గర నుంచి ఇంకా మనం యాత్ర అనేది మొదలు పెడతాం. కేదార్నాథ్ ఆలయం ఎత్తు 3500 మీటర్లకు పైగా ఉంటుంది. కాబట్టి మీరు అంత ఎత్తుకు వెడతారు కాబట్టి శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోండి. ఈ యాత్రకు వెడుతున్నారు అని అనుకున్నప్పుడు ముందుగానే మీరు 3-4 వారాల ముందు నుంచే నడక అనేది అలవాటు చేసుకోండి. అప్పటికప్పుడు సడన్గా మీరు అక్కడ ట్రెక్కింగ్ అనేది నడక అనేది మొదలు పెడితే చాలా ఇబ్బంది పడతారు. అలాగే షూస్ అనేవి మంచి షూస్ అనేవి తీసుకోండి. సాక్సులు ఖచ్చితంగా ఉండాలి. చెప్పులతోటి నడవడం అనేది చాలా చాలా కష్టం. పైగా చలి కూడా ఉంటుంది కాబట్టి షూస్, సాక్స్ అనేవి తప్పనిసరి. ఇక ఆ తర్వాత ఆడవారైతే చీరలతోటి ప్రయాణం చేయకపోవడమే మంచిది. మీరు డ్రెస్ లాంటిది వేసుకుంటే మీకు నడకైనా లేదంటే డోలీ సహాయమైనా గుర్రం సహాయంతో వెళ్ళినా మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఒక్కటైతే నేను చెప్పగలను, గుర్రం మీద వెళ్ళాము డోలీలో వెళ్ళిపోతాం హాయిగా వెళ్ళిపోవచ్చు అని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు గుర్రము, డోలీ, ఆ తర్వాత పిట్టు ఏది తీసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండే ప్రయాణం అయితే కాదు. నడిచి వెళ్ళినా కూడా కొంచెం ప్రయాసలు కోర్చి మనం వెళ్ళాల్సి ఉంటుంది. గుర్రము మీద మనం వెళ్తే కనుక 6 నుంచి 7 గంటలు, అలా 5 నుంచి 7 గంటలు పడుతుందండి. 6 అనుకోండి పోనీ గుర్రం స్పీడ్గా వెడితే. ఇక డోలీ లేదంటే పిట్టు, ఆ తర్వాత మీరు నడిచి ఇవన్నీ అంటే మాత్రం అంటే డోలీ, పిట్టు అనేది వాళ్ళకి నడక కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి 1 గంట ముందు పెడతారు. ఉదయమే మీరు తెల్లవారుజామునే మొదలు పెడితే నడక అనేది లేదంటే ఈ ప్రయాణాలైనా మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా అక్కడ చేరుకుంటారు. దర్శనం అటువంటివన్నీ చేసేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేయచ్చు.
అక్కడ ఉండడానికి అంత గొప్పగా సౌకర్యాలు ఉండవు. సాయంత్రం అయ్యేటప్పటికి వెదర్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి విపరీతమైన చలి ఉంటుంది. మీకు సవ్యమైన రూమ్ అన్నీ దొరికితే మీరు ఉండొచ్చు. లేదు అని అనుకుంటే మీరు వెనుతిరిగిపోవడమే చాలా మంచిది. ఇక పైదాకా చేరుకున్నాక ఆక్సిజన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ముద్ద కర్పూరం మీరు మీ ఇంటి నుంచే పట్టుకెళ్ళండి. అక్కడ ఉంటుంది కానీ అంత సువాసన అంటే అంత ఘాటైన వాసన లేదు. ఆ ముద్ద కర్పూరాన్ని మీరు చిన్న పొట్లంలాగా కట్టుకుని మీ దగ్గర పెట్టుకోండి. నడిచినా సరే, గుర్రం, డోలి, పిట్టు ఎలా వెళ్ళినా కూడా మధ్య మధ్యలో మీరు ఆ హారతి కర్పూరాన్ని వాసన పీలుస్తూ ఉండండి. నేను అదే చేశాను, నాకు ఎక్కడ ఇబ్బంది అనేది రాలేదు. ఆ తర్వాత మీకు బీపీ, షుగర్ లాంటివి ఉంటే మీ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు భుజాన వేసుకునే బ్యాగ్ 5 కేజీలు మించి ఉండకుండా చూసుకోండి. అందులో మీరు మెడిసిన్స్, డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. అవి మీ ఆకలిని ఆపుతాయి, బలంగా కూడా ఉంటాయి. ఖర్జూరాలు, అంజీర్, బాదం, పిస్తా, తర్వాత జీడిపప్పు, వేసిన గుళ్ళు ఇటువంటివి పెట్టుకోండి. అవి మీకు ఆకలిని ఆపుతాయి. దారిలో టీ, కూల్ డ్రింక్స్, వాటరు ఇటువంటివి దొరుకుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. చపాతీ, తర్వాత నూడిల్స్ లాంటివి కూడా దొరుకుతాయి, కానీ ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు తినద్దు. మళ్ళీ పొట్టలో గడబిడ మొదలై మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దారిలో అక్కడక్కడ బాత్రూమ్స్ ఉంటాయి, కానీ మీరు అనుకునేంత గొప్పగా అయితే ఉండవు. మన అవసరం తీర్చడానికి మాత్రమే. ఇక ఆ తర్వాత ఏంటంటే వైద్య సహాయం మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఏదైనా ఇబ్బంది అయితే చూడ్డానికి సహాయ పోస్టులు ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ఆ తర్వాత ఫోన్ విషయానికి వస్తే అది మీ దగ్గర పెట్టుకోండి. ట్రెక్కింగ్ మార్గంలో ఫోన్ కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు నెట్వర్క్ పనిచేయదు. సాధ్యమైనంతలో ఉదయాన్నే బయలుదేరండి. ఇక ఎక్కువ మీరు నడవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏటవాళ్ళు ఒక పై దాకా పలి కిందకి అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే చాలా జాగ్రత్తగా కర్ర లాంటి సహాయం తీసుకోండి. ఒక చేతి కర్ర దొరుకుతాయి మీకు, అది కొనుక్కొని 20-30 రూపాయలు ఉంటుంది. దాని సహాయంతో నడుచుకుంటూ వెళ్ళండి. అంతకంటే ముందు మీరు ఇంటి దగ్గరే కొంత నడకను అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇక వాతావరణం ఏంటంటే ఒకేసారి వేడి ఉంటుంది, ఒకేసారి వర్షం ఉంటూ ఉంటుంది. అలా గౌరీకుండలో ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా వాన పడుతుందండి. కాబట్టి మీరు యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్స్ దొరుకుతాయి, అక్కడ అమ్ముతారు. ఆ రెయిన్ కోట్స్ వేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. స్వెట్టర్, గ్లౌజులు, మఫ్లర్, అలాగే చెవుల్లోకి దూది, ముద్దకర్పూరం, షూస్, సాక్స్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీరు వాడే రెగ్యులర్ మందులు, పెయిన్ కిల్లర్స్ కూడా మీతో పట్టుకెళ్ళండి. వాటర్ కూడా ఏంటంటే మీరు కొద్దిగా తీసుకుంటూ ఉండండి. నడిచేవారైనా సరే, గుర్రం మీద ఉన్నా సరే మొత్తం మీరు నీరు తాగకుండా ఉండద్దు. లేదంటే డీహైడ్రేషన్ వస్తుంది. పైకి పెడుతున్న కొద్దీ కూడా మనకి తెలియకుండానే డీహైడ్రేషన్ వచ్చేసి మనం కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్గా కొద్దిగా వాటర్ తాగుతూ ఉండండి. తర్వాత కేదార్నాథ్ పైకి చేరుకున్నాక ఆ స్వామి దర్శనాన్ని చేసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కిందకి దిగిపోండి. బాగుంది, వెదర్ బాగుంది, ఇప్పుడు మంచిగా ఉంది కదా, ఇవాళకి ఉందాంలే అలా అనుకుని మాత్రం మీరు ఆలోచన చేయొద్దు. తప్పనిసరి పరిస్థితులు అయితే ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప, లేదు అంటే కిందకి దిగిపోండి. మీతో ఒక సన్నని బ్లాంకెట్ కూడా పెట్టుకోండి. అంటే మీరు దుప్పటి లాంటిది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ రాత్రి ఆగిపోసిన పరిస్థితే వస్తే మీకు అది ఉపయోగపడుతుంది. నడిచేవారు మాత్రం ఖచ్చితంగా నైట్కి ఆగిపోవాల్సి ఉంటుంది. ఇక గుర్రం సహాయం తీసుకుంటే మా అనుభవము, మీరు పొద్దున్నే వెడితే రాత్రి కంటే 7-8 అయ్యేటప్పటికి మీరు కిందకు వచ్చేస్తారు. డోలీ వారు కూడా సాధ్యనంతలో వచ్చేస్తారు. ఒక నడిచి వెళ్ళేవారు మాత్రమే రాత్రికి అక్కడ ఉండి మళ్ళీ మరునాడు పొద్దున్నే బయలుదేరుతారు. అక్కడ వెదర్ మారిపోతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇక పెయిన్ కిల్లర్ అనేది నడిచేవారు ఏంటంటే కొంత దూరం నడిచేసిన తర్వాత వేసుకోవటానికి ట్రై చేయండి. మరి విపరీతంగా కాళ్ళు నొప్పులు అవి రాకుండా ఉంటాయి. ఈ టిప్స్ మీకు గనక ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ చిన్న జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ తీసుకుంటూ శివనామస్మరణం చేసుకుంటూ చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే. ఓం నమః శివాయ.